స్కూల్కి కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు? చదువుకోవడానికి వెళ్తావు. చదువుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నావు, ఆ అబ్బాయికి ఐ లవ్ యూ అని చెప్తున్నావు, 10 మందికి చెప్తున్నావు, ఎవడో ఒక లైన్లో పడకుండా ఉంటాడని చెప్పి ట్రయల్స్ చేస్తున్నావు. చదువు పక్కన పెట్టేశావు, వాళ్ళతో పాటు షికారులకు వెళ్తున్నావు, బైకుల మీద తిరుగుతున్నావు, పనికి మళ్ళీ హోటల్స్కి వెళ్తున్నావు, పార్టీస్కి వెళ్తున్నావు, ఎగ్జామ్స్ రాయటల్లా, నాన్న లేక అమ్మ ఇచ్చిన డబ్బులన్నీ కూడా విచ్చలవిడిగా జీవించడానికి, పనికి మళ్ళీ స్నేహితులతో తిరగడానికి తగలేస్తున్నావు. వాస్తవంగా నువ్వు స్కూల్కి వెళ్తుంది ఎందుకు? కాలేజీకి వెళ్తుంది ఎందుకు? చదువుకోవడానికి. కష్టపడి చదువుకొని ప్రయోజకుడు అవుతావని, కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగం సంపాదించి నీ కాళ్ళ మీద నిలబడతావని, అమ్మ నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని నీకు ఫీజులు కడుతూ ఉంటే, చదువుకోవాల్సిన బాధ్యత కలిగిన నువ్వు చదువు సంజలను పక్కన పెట్టేసి పనికి మాలిన అలవాట్లకు బానిసవయ్యి, పనికి మాలిన ప్రేమ దోమ అని చెప్పి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ సమయాన్ని పాడు చేసుకుంటూ, యవన ప్రాయంలోనే తుచ్చమైన పనులు చేస్తూ, ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని, మనశ్శాంతిని పాడు చేసుకొని, డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి, అమ్మా నాన్న కన్న కలలన్నీ కూడా కన్నీళ్లుగా మార్చేస్తే ఎలా బాగుపడతావు? ఒకసారి ఆలోచించు. దేవుడు నీకంటూ ఒక బాధ్యతనిచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తిస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. మర్చిపోకండి.